M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఎంపీపీ ఆడే సవిత కాంగ్రెస్ లో చేరిక. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు ఆడే సవిత డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు సమక్షంలో చేరారు. ఎంపీపీతో పాటు దిలీప్, రవీందర్, శంకర్, ఉత్తమ్, ప్రకాష్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా శ్రీహర్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బల్లోజీ నర్సయ్య, నాయకులు మారుతి, ఆది, నారాయణ రెడ్డి, ముత్యం రెడ్డి, సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నాం. సారంగపూర్ ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక ఉంది. దాంట్లో మరి సవిత గారు సోదరిమణి మరి వారిని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా ఎంపీటీసీ అంతా కలిసి బలపరిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీపీగా వారు బీఆర్ఎస్లో గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేరినందుకు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ మీ గిరిజన తాండాలలో అమలయ్యే విధంగా మరి ఆర్నిష్ శ్రమ చేసి కృషి చేసి మరి అన్ని పథకాలని పేద బడుగు బలైన వర్గాలకు అందించి కాంగ్రెస్ పార్టీ పేరు ప్రకారం తీసుకురావాల్సిందిగా గౌరవనీయురాలు సోదరిమణి ఎంపీపీ సవిత గారిని కోరుతున్నాను. అడెల్లి ఎంపీటీ సభ్యురాలు శ్రీమతి సవిత గారు మెజారిటీ ఎంపీటీసీ సభ్యుల సహకారంతో సారంగపూర్ ఎంపీపీగా ఎన్నికైన సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా వారికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇతోధికంగా చేసే క్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మండలాధ్యక్షురాలు మరి ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కలిసినారో వారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకో మొక్క తీసుకోండి.